వంతెన నిర్మాణం కోసం ఏళ్ల తరబడి చూస్తున్న 40 గ్రామాల ప్రజల కల నెరవేరబోతోంది. గత ప్రభుత్వ హయాంలో ఎందరికీ వినతి పత్రాలిచ్చినా కాళ్లు అరికేలా తిరిగినా జరగని పనికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావటం దానికి పునాదిరాయి పడటంతో తమ కష్టాలు తీరాయని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో బెలుగుప్ప మండలంలో బూదిగుమ్మ గ్రామం ఓ మూలకు విసిరినట్లుగా ఉంటుంది. ఈ ఊరి సమీపంలో పెన్నా నది ప్రవహిస్తూ పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుత ఆర్థిక మంత్రి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పూర్వీకులకు పెన్నా నది సమీపంలో భూములుండేవి. అప్పట్లో ఉమ్మడిగా వ్యవసాయం చేసిన కేశవ్ తాతలు పెన్నా నదికి అడ్డంగా రాళ్లతో ఆనకట్ట కట్టించారు. అది తమకెంతో ఉపయోగంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. 2 తరాల నుంచి ఈ బుజ్జి లేక చాలా ఇబ్బంది పడినారు. పయ్యావుల కేశవ్ వాళ్ళ తాత రాళ్ళన్నీ పరిపించి రైతులు పోయేకి వచ్చేకి అనంతపూర్కి ఏర్పాటు చేసినాడు. కేశవ మంత్రి అయినాక ఈ పని మొదలు పెట్టినాడు. ఈయన లేకపోతే ఈ రోడ్డు కాదు, ఏమీ కాదు. మేము చాలా ఇబ్బంది పడే పని. ఇప్పుడు అక్కడోళ్ళు అక్కడే, ఇక్కడోళ్ళు ఇక్కడే. అక్కడ ఉరవకుండా పోవాలా, ఇట్లా రావాలంటే ఇట్లా కళ్యాణం పోయి అట్లా రావాలా. మాకు సహాయము చాలా పెద్దగా చేసినాడు. నూరూరులో భూములకు కూడా వాల్యుయేషన్ కూడా పెరిగిపోతుంది. భూముల రేట్లు కూడా పెరుగుతాయి. ఇంకా కొరకోల డ్యామ్ కట్టి ఒక 25-30 ఏళ్ళు అయింది. దాంట్లో వాటర్ రానన్నాళ్ళు బాగుండే, పూర్తి అయితేనే ఇవన్నీ బ్లాక్ అయిపోయాయి రోడ్లు. ఇట్లా రాయదుర్గం పోయే రోడ్డు బ్లాక్ అయ్యా, ఇట్లా అనంతరం పోయే రోడ్డు బ్లాక్ అయింది. రాళ్ళ పరిచి వేసింది ఆల్కూర్జీ. అట్లా ఇప్పుడు ఆయన మంత్రి దీన్ని శాంక్షన్ చేపించి ఇక్కడ బ్రిడ్జి పడుతుంది. ఈ పల్లెల్లో అందరికీ పొలాలు అయితేనేమి, ఇండ్లు అయితేనేమో మొత్తం వాల్యుయేషన్ పెరిగి చాలా బాగుంటుందన్న. ఇక్కడి వరకు బాగానే ఉన్న పిఏబిఆర్ ప్రాజెక్టు నిర్మాణంతో రాళ్ల ఆనకట్టకు భారీగా నీరు చేరుతోంది. దీంతో ఆ ప్రాంతం చెరువును తలపిస్తోంది. రహదారి నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పెన్నా నది సమీపంలో రామసాగరం వంతెన పూర్తి చేస్తే అనంతపురం వెళ్లేందుకు తమకు సమయం కలిసి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. కూరగాయలు, ఆకుకూరలు పండించే స్థానిక రైతులకు రవాణా ఛార్జీలు తగ్గనున్నాయి. అందుకే కొత్త వంతెన కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని అన్నదాతలు చెబుతున్నారు. ఈ బ్రిడ్జి పడితే అందరికీ అనుకూలం ఉందన్నా. మేము కాయగూరలు పండించుకొని అనంతపూర్కి పోయి ఏదో అమ్ముకొని రావచ్చు. మంచి పని చేశాడు ఆయన. ఓ బైక్లో 2 సజ్జలు బెండకాయలు, ఓ బీరకాయలు వేసుకుపోయి మార్కెట్కి వేసుకుని రావచ్చు. తాడపత్రి నుంచి కూట్లి వరకు పోయే అవకాశం ఉంది. ఈ బ్రిడ్జి కావాలి టీచర్లకు కానీ, రైతులకు కానీ, పంట పొలాలు పోయి అనంతపూర్ పోయి టమాటో పండ్లు కానీ ఏంటివైనా మాసలు తీసుకోవాలన్నా కూడా దగ్గర ప్రదేశం ఉంటుంది. శనక్కాయలు కానీ అన్నిటికీ భూమి వాల్యూస్ పెరిగేదానికి కూడా అవకాశం ఉన్నవాడు. అట్లా తిరుక్కొని పోవాలంటే విద్యాకుంట, కాలుపల్లి, ఆత్మకూరు దాటుకొని వెళ్ళిపోవాలి మేము అనంతపూర్ పోవాలంటే. ఇదైతే డైరెక్ట్. రామసాగరం వద్ద లోయ కావడంతో పెన్నా నదిలో ఏడాది పొడవునా నీటి నిల్వ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిల్వ నీటిలో వంతెన నిర్మించాలంటే ఆధునిక యంత్రాలతో పాటు ప్రత్యేక పరిజ్ఞానం అవసరమని ఇంజనీర్లు చెబుతున్నారు. రామసాగరం వంతెన కోసం 91 కోట్ల నిధులు మంజూరు కావడంతో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి మంత్రి పయ్యావుల కేశవ్ భూమి పూజ కూడా చేశారు. వంతెన నిర్మాణంతో పాటు రైతులకు సాగునీరు కూడా ఇస్తామని పయ్యావుల కేశవ్ చేసిన ప్రకటనతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి ఉరవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. రేపు పొద్దున నాకుండే ఎకరా ఈరోజు 5 లక్షలంటే 25 లక్షలకు పెరిగింది అని అంటే అది ఆస్తి, ఒక నమ్మకాన్ని ఇచ్చినట్టే. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నాం. బెలుగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే. దాన్ని కూడా ఇంతకన్నా పెద్ద ఎత్తున ప్రారంభం చేయబోతున్నాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.